ఈరోజు అమ్మవారికి చదువుకునే మంత్రము సౌందర్యలహరిలోని 15వ శ్లోకం. చాలా విశేషం అది. సరస్వతీదేవి యొక్క శ్లోకము. అది నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక ఘటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదధతే మధుక్షీరద్రాక్ష మధురి మధురీణా ఫణితయః. ఇది సౌందర్యలహరిలోని అమ్మవారి యొక్క సరస్వతీదేవి శ్లోకము. ఈ శ్లోకం మీరు నేర్చుకోండి, మీ పిల్లలకి కూడా నేర్పండి. చాలా మంచి విద్య లభిస్తుంది, మంచి జ్ఞానం లభిస్తుంది. ఇక సరస్వతీదేవి అష్టోత్తరాలు: యా కుందేందు తుషారహార ధవళ, యా శుభ్రవస్త్రాన్విత, యా వీణావరదండ మండితకర, యా శ్వేత పద్మాసన, యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభుతిభిర్దేవై సదా పూజిత, సామాం పాదు సరస్వతి భగవతి నిశ్శేషజాడ్యాపహ. అయితే ఇప్పుడు సౌందర్యలహరిలోది మీరు చెప్పిన శ్లోకము ఎన్నిసార్లు చదువుకోవాలి పిల్లల అభివృద్ధి కోసం అంటే? ప్రతిరోజు, ఇప్పుడే కాదండి, ప్రతిరోజు ఈ శ్లోకం పిల్లలకి నేర్పించండి. ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదువుకునేటటువంటి ప్రయత్నం చెయ్యండి. ఈ శ్లోకం చాలా విశేషం అండి. సౌందర్యలహరి అంటేనే చాలా విశేషం. ప్రత్యేకంగా ఈ శ్లోకం చదువు కోసమే, జ్ఞానం కోసమే.